మొన్నటి ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరమైన తర్వాత అప్పటి వరకు పార్టీలో కీలకంగా ఉన్న వాళ్ళు కొందరు తర్వాత సైలెంట్ అయిపోయారు. మరికొందరు పార్టీలు జంప్ అయిపోయారు. పార్టీలు జంప్ అయిపోయిన వాళ్ళు ఫస్ట్ నుంచి కనుక జనసేన టీడీపీలో ఉన్న వాళ్ళకంటే కూడా వీళ్ళే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి విమర్శిస్తున్న వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో దట్ ఎంత ఎక్కువ తిడితే అంత అటువైపు పార్టీలలో ప్రియారిటీ వస్తుంది అనే వాళ్ళ ఆలోచన కావచ్చు. ఆఫ్ కోర్స్ ఎవరి అవసరాలు వాళ్ళవి, ఏం చేసేది ఉంది. అయితే తాజాగా మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. రాజకీయాల నుంచి తాను దూరంగా ఉండాలి అనుకొని తన నిర్ణయాన్ని జగన్ గారికి అయితే ఆ మేడం గారు చెప్పారు. అంటే వేరే పార్టీలోకి పోవాలను, లేకుంటే అధికారం దూరమైందో అని కాదు. సుచరిత గారికి కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి, రాజకీయంగా యాక్టివ్గా ఉండలేను, అటువంటప్పుడు తన బదులు వేరే వాళ్ళను ఇన్ఛార్జ్గా నియమించాలి అని. యాక్చువల్గా ప్రతిపాడు నుండి తాను ఎమ్మెల్యే, బట్ మొన్నటి ఎన్నికల్లో తాడికొండ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. 2009లో ఫస్ట్ ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత 2012లో జగన్ గారి కోసం రాజీనామా చేసి ఉప ఎన్నికలో మళ్ళీ గెలిచారు సుచరిత గారు. 2014లో ఓడిపోయారు, 19లో గెలిచారు. తర్వాత జగన్ గారు హోంశాఖ మంత్రి ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణలో ఈ మేడంను పక్కన పెట్టారు. బట్ అప్పుడు కాసింత అసంతృప్తిగా కనిపించినా మళ్ళీ వైసీపీలోనే ఉన్నారు. అండ్ ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వెళ్ళి వేరే పార్టీలోకి వెళ్ళడం కాదు, తనకు కొన్ని వ్యక్తిగత సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, యాక్టివ్గా ఉండలేము కదా అని. సో ఇప్పుడు తన బదులు మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళ భర్త దయాసాగర్ గారికి నెక్స్ట్ అక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అనిపిస్తూ ఉంది. లేదు అంటే వాళ్ళు సూచించిన వాళ్ళకే మోస్ట్ ప్రాబబ్లీ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. బట్ సుచరిత గారు అయితే ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఇక తప్పుకుంటున్నాను అని చెప్పి అయితే జగన్ గారిని కలిసి ప్రకటించరు. మరి కొంతకాలం వేచి చూడండి అని జగన్ గారు చెప్పారట. బట్ తనకున్న అనారోగ్య సమస్యలు వీటితోటి యాక్టివ్గా ఉండలేను. యాక్చువల్గా తను బయట కూడా ఎక్కువ తిరగలేకుండా ఉన్నారు. అందుకని చెప్పి తాను ఇంకా రాజకీయాలకు అయితే బాయ్. వాళ్ళ భర్త గారు పొలిటికల్గా యాక్టివ్ కావచ్చు, ఇక మేకతోటి సుచరిత గారు అయితే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే. జగన్మోహన్ రెడ్డి గారు కలిసి రాజకీయంగా బాయ్ అన్న అని చెప్పి చెప్పేసి వచ్చినట్లయితే ఉన్నారు. పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు, బట్ ఇలా ఆరోగ్యం బాగోలేక తప్పుకున్న వాళ్ళు, అన్ని అనుకూలంగా ఉన్నా కూడా సైలెంట్గా ఉన్న వాళ్ళు రకరకాలు. మళ్ళీ ఎన్నికల దగ్గరకు వచ్చి కాసిన కాలం గడిచే కొద్దీ చాలామంది యాక్టివ్ అవుతూ వస్తారు. ఇంకా అప్పటి వరకు రాజకీయాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతంగా అనిపిస్తున్న సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాను మనంగా చూసుకుంటూ ఉండాలి.